హే గాయ్స్, ఈ వ్లాగ్లో మేము ఏమేమి ల్యాబ్స్ ఎక్స్ప్లోర్ చేసాము అని చూపిస్తాను. ఆల్మోస్ట్ కవర్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ వ్లాగ్స్ పెట్టే కొద్దీ మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. గైస్, లిటరల్ గా చెప్తున్నా, ఐఐటి యూనివర్సిటీలో చదవాలన్నా లేకపోతే అక్కడ ఉన్న ల్యాబ్స్ చూడాలన్నా అదృష్టం ఉండాలి. ఒకవేళ చూడడానికి అవకాశం వచ్చినా అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మనము బీటెక్ అంటే ఓన్లీ సివిల్ ఇంజనీరింగే కాదు, చాలా బ్రాంచెస్ ఉంటాయి. అన్ని ల్యాబ్స్ ఒకటే రోజు ఎక్స్ప్లోర్ చేయలేం కాబట్టి మనకి ఏ బ్రాంచ్ వైజ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో ఆ సైడ్ చూస్ చేసుకోవడం బెటర్, సో దట్ మన బ్రాంచ్ వైజ్ ఇంకా ఏం ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. అలాగే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మనకి వినే అంత ఓపిక ఉండాలే గానీ వాళ్ళు ఎంత సేఫ్ అయినా చెప్పడానికి రెడీగా ఉన్నారు. So silica is there, lime will be there, little bit. This type of recessing stands. These are normal bars which we are using for our just construction and all. ఇదేంటబ్బా కొత్తగా ఉందేంటి అనుకుంటున్నారా? ఇవి 3D ప్రింటింగ్ బ్లాక్స్ అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 3D ప్రింటింగ్ బ్లాక్స్ కూడా చేయొచ్చు అనేసి. ఇదంతా 3D ప్రింటింగ్ చేయడానికి ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి వాళ్ళు 3D ప్రింటింగ్ బ్లాక్స్ చేస్తారు. మన కళ్ళకి ఏదైనా కొత్తగా కనిపించిందంటే దాన్ని ఖచ్చితంగా వాడాల్సిందే. ఎలాగూ తిరిగి తిరిగి అలసిపోయాము, మనకు దీని గురించి పెద్దగా తెలియకపోయినా తెలిసినట్టు పోజులు కొట్టి ఒక లేస్ ప్యాకెట్ అయితే కొన్నాము. ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, స్టే ట్యూన్.